మీరు మీ ఇల్లు గానీ, షట్టర్ గానీ రెంట్‌కి ఇవ్వాలనుకుంటున్నారా? లేదా రెంట్‌కి తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇంట్రొడ్యూస్ చేసిన రెంట్ రూల్స్ 2025లో ల్యాండ్‌లార్డ్ అండ్ టెనెంట్ గురించి వాళ్ళ రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి ఖచ్చితంగా వివరించడం జరిగింది. దీంట్లో చెప్పేది ముఖ్యంగా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రెంటల్ అగ్రీమెంట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ వితిన్ 60 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సైన్. సో మీరు 60 డేస్ లోపు మీరు మీ డాక్యుమెంట్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోని పక్షంలో మీకు 5,000 పెనాల్టీ వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఓన్లీ 2 మంత్స్ క్యాపింగ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 2 మంత్స్ కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు ల్యాండ్‌లార్డ్స్ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్. అండ్ 6 మంత్స్ కన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు ఇన్ కేస్ ఆఫ్ కమర్షియల్ ప్రాపర్టీస్. సో అంతేకాకుండా మీకు సడన్‌గా ఎవిక్షన్ చేయించడానికి కూడా ఇందులో లేదు. క్లియర్‌లీ లీగల్లీ డిఫైన్డ్ ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఇన్ దిస్. సో ఎప్పుడంటే అప్పుడు ఇమ్మీడియట్‌గా టెనెంట్స్‌ని ఖాళీ చేయిద్దామంటే కుదరదు. వాళ్ళకి కూడా రైట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు రెంట్ కూడా ఇంక్రీజ్ చేయాలనుకున్న పక్షంలో అట్‌లీస్ట్ 90 డేస్ నోటీసు ఖచ్చితంగా టెనెంట్స్‌కి ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా మీరు ఇంక్రీజ్ చేయలేరు. 90 డేస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు 5-10% మాత్రమే ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు. సో ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ రూల్స్ ఏదైనా ల్యాండ్‌లార్డ్‌కి, టెనెంట్‌కి మధ్యలో డిస్ప్యూట్స్ ఏమైనా అరైజ్ అవుతే అవి రిజాల్వ్ చేయడానికి మీకు స్పెషల్లీ అపాయింటెడ్ ట్రిబ్యునల్స్ కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మనకి రెంట్ కంట్రోల్ కోర్ట్స్ ద్వారా కూడా మీ వివాదాలు పరిష్కారం చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్నిటిపైన అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. చట్టంపై అవగాహన పెంచుకోండి. ధైర్యంగా ఉండండి.